చిరంజీవి ఈ పేరులోనే ఒక వైబ్రేషన్, ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శం, ఒక ప్రేరణ దాగి ఉంటుంది. మెగాస్టార్ జీవితమే ఒక వికీపీడియా. చిన్నతనం నుంచి ఎన్నో జ్ఞాపకాలు, ఆ చిన్ననాటి స్మృతులను పలు సందర్భాల్లో చిరంజీవి గుర్తు చేసుకున్న మెగాస్టార్ ప్రాణ స్నేహితులు మాత్రం నిత్యం మననం చేసుకుంటూనే ఉంటారు. కారణం వారి స్నేహబంధం అలాంటిది. భీమవరంలో ప్రముఖ వైద్యులుగా స్థిరపడిన డాక్టర్ కేపీఎన్ సత్యప్రసాద్ చిరంజీవికి బాల్య స్నేహితులు. డాక్టర్ సత్యప్రసాద్ను మాటల సందర్భంగా చిరంజీవి గురించి చెప్పమంటే ఈ ప్రపంచానికి తెలియని ఎన్నో అంశాలను చెబుతూనే ఉంటారు. ఆయన మాటల్లో చిరంజీవి పట్ల అంతులేని ఆత్మీయత కనిపిస్తుంది. హైస్కూల్లో చిరంజీవితో కలిసి చదువుకున్న రోజులు గుర్తు చేసుకుంటే మాత్రం పరధ్యానం, పరంధామయ్య నాటిక గురించి చెప్పకుండా ఉండలేరు. ఆ నాటికి రాసింది డాక్టర్ సత్యప్రసాద్. ఆ సమయంలో చిరంజీవితో కలిసి 10వ తరగతి చదువుతున్నాడు సత్యప్రసాద్. ఆ వయసులోనే 70 ఏళ్ల పరంధామయ్య పాత్రలో చిరంజీవి ఒదిగిన తీరు, నటనతో మెప్పించిన విధానాన్ని డాక్టర్ సత్యప్రసాద్ మాటల్లో వినాల్సిందే. నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ప్రైమ్ లైన్తో ప్రత్యేకంగా మెగాస్టార్ చిన్ననాటి సంగతులను పంచుకున్నారు సత్యప్రసాద్. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చిరంజీవి గారు నేను ఇంచుమించుగా 60 ఏళ్ల స్నేహం మాది. అప్పుడు చిరంజీవి గారిని కొణిదల శివశంకర వరప్రసాద్ను మేమందరం శంకర్ బాబు అనడం అలవాటు, ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. అలాగే నన్ను పండరి పండరి అని పిలుస్తారు. నా పూర్తి పేరు పండరినాథ సత్యప్రసాద్. అప్పటి నుంచి మొదలైన మా స్నేహం ఇవాటికి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఆగస్టు 22 రావడానికి ఆ రోజుల్లోనే మాకు వారం రోజులు హడావిడి ఉండేది తన బర్త్డేకి. ఆ రోజుల్లో పోస్ట్ లో వేసిన గ్రీటింగ్ టైంకి అందుతుందో లేదో అని 4 రోజులు ముందు వేయడం, అయినా అందిందా లేదో అని. ఈ ఫోన్లు లేవు అప్పుడు, ల్యాండ్ లైన్లు లేవు, సెల్ ఫోన్లు అసలే లేవు. అలాగే నా బర్త్డేకి నేను జ్ఞాపకం చేయాల్సి వచ్చేది తన గ్రీటింగ్ కోసం. అలా జరిగేది. ఇక్కడ అసలు చిరంజీవి గారు వాళ్ళ నాన్నగారు ఒంగోలులో జాబ్ చేస్తున్నప్పుడు 6th క్లాస్ చదివి 7th క్లాసు మొగల్తూరు వచ్చారు. మళ్ళీ 8th 9th ఒంగోలు వెళ్ళిపోయారు. మళ్ళీ 10th క్లాస్ తను మొగల్తూరు రావడం జరిగింది. నేను చిన్నప్పటి నుంచి కథలు రాయడం, నాటకాలు రాయడం జరుగుతుండేది. 10th క్లాస్లో 1970లో నేను ఒక కామెడీ నాటకం రాశాను, పరధ్యానం పరంధామయ్య. 70 ఏళ్ల వృద్ధుడు పరంధామయ్య టీచరు మతిమరుపు మూలంగా తెచ్చుకునే సమస్యలు, వాటిలో ఉన్న హాస్యభరిత సన్నివేశాలతో రాశాను. అది చిరంజీవికి మొదటిసారి వేయడమే. నేను రాసిన నాటకం ఎవరిని దృష్టిలో పెట్టుకు రాశాను, ఆ వృద్ధుడు ఒక మా గురువు గారు అబ్బాయి, నేను చిరంజీవి ఇద్దరు స్టూడెంట్స్. సర్పంచ్ ఏమో మా ఫ్రెండ్ మొగల్తూరు పువ్వాడు రాజా. ఇలా రాసుకున్నాం, జమీందారు ఒకళ్ళు ఇలాగాని. అయితే మా మాస్టర్ సుబ్రహ్మణ్యం గారు ఏమన్నారంటే, పండ్రి నువ్వు శంకరబాబు ఒకే హైట్ ఒకే ఫిజిక్ ఉన్నారు, ఇద్దరు స్టూడెంట్స్ అంటే బాగోదు, బ్యాండ్ మీద ఉంటుంది, అందుకని నీ పక్కన పొట్టోడిని వేస్తాను ఒకటి స్టూడెంట్స్ గా, చిరంజీవి ఇంకో పాత్ర ఇస్తాను. తీరా చూస్తే మాస్టర్ ఇచ్చిన పాత్ర బట్టలు ఉతికేవాని పాత్ర. నాకు కొంచెం నచ్చలా. శంకరబాబు అదేంటది, నేను రాసిన నాటకం ఆయన మర్చిస్తున్నారేంటి, వెయ్యొద్దు, మనం నాటకం క్యాన్సిల్ చేద్దాం. అది కాదు పండ్రి, మనం వేసిన పాత్ర 2 నిమిషాలు ఉంటుందా, 4 డైలాగులు ఉంటాయా, అవి కాదు మనకి ముఖ్యం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఉన్నంతసేపు ప్రేక్షకుల్ని మెప్పించామా లేదా, వాళ్ళు ఆస్వాదించారా లేదా, అది ముఖ్యం. నేను ఇదే వేస్తాను, ఏం వద్దన్నాను. సరే, ఈ లోపల మా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కదా, ఆ 70 ఏళ్ల వృద్ధుడు వేయాల్సిన అబ్బాయి పరీక్షలకి జడిసి ఊరు వదిలి పారిపోయాడు. కొంచెం క్లాస్మేట్ పారిపోయాడంటే బాధగానే ఉంటుంది, ఓ పక్కన నవ్వు వస్తుంది. నేను మాస్టర్ దగ్గరికి వెళ్ళాను, సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి. మాస్టారు, ఆచారి వృద్ధుడు పాత్ర వేయాల్సిన ఆచారి పారిపోయాడు. ఎందుకు నవ్వుతావు, నువ్వెందుకు వచ్చావో నాకు అర్థమైంది,
అంటే మాస్టర్ ఆడు పారిపోయినందుకు బాధగానే ఉందనుకోండి, కానీ నాటకం గురించి ఆలోచిస్తున్నాను. ఆ పాత్ర శంకర్ బాబుకి ఇద్దాం. ఒరే నువ్వేమో 60 డైలాగులు రాసావు, అంత పలకగలడా, అంత ఉచ్చారణ ఉందా అన్నా. కానీ ఆ మాస్టర్ అప్పుడు అంచనా వేయలే. ఈ శంకర్ బాబే రేపు చిరంజీవి అయ్యి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని కూడగట్టుకోగలుగుతాడు, అందరి మెప్పు పొందుతాడని. సరే నాటకం వేస్తే అసలే 10th క్లాస్ ఎగ్జామ్ అయితే అస్మాను డైలాగులు చేయడము. ఏంటి శంకర్ బాబు మన పబ్లిక్ ఎగ్జామ్ అంటే, ఇది న్యాయం చేయాలి కదా మనం తీసుకున్న దానికి అన్న. ఈ లోపల కొణిదెల వెంకటరావు గారు, చిన్నాన్న గారు వచ్చారు. ఆయన అప్పటికే 2 సినిమాల్లో వేశారు, ప్రజానాట్య మండలి సభ్యులు. ఆయనకి ఈయన నటన అవి అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన కొడుకుని దగ్గర పెట్టుకుని ఈ డైలాగ్ ఇలా చెప్పు ఆడే. ఏం చిన్నాన్న గారు పరీక్షలు వస్తుంటే మీరే ఏకంగా రోజుకి 6 గంటలు రిహార్సల్ ఏం చేస్తున్నారు అంటే, ఆయన అదే లేదురా చెయ్యాలి, మనం అనుకున్నాక చేయాల్సిందే అన్నారు. సరే అయిపోయింది. ఒకరోజు చిరంజీవి గారు అమ్మమ్మ గారి ఇంట్లో కదా మేము కంబైన్ స్టడీ, ఎత్తు అరుగులు ఉండేవి. ఒకరోజు ఆ ఎత్తు అరుగు మీద ఒక అద్దం పట్టుకొని కాల్టెక్స్ కాటుక డబ్బాలు ఉండేవి అప్పట్లో, చిన్న చిన్న డబ్బాలు, ఒక ఈని పుల్ల పెట్టుకుని ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు శంకర్ బాబు నువ్వు అన్నా. ఒరే నేను వెయ్యబోయేది 70 ఏళ్ళ వృద్ధుడి పాత్ర. ఆ వృద్ధుడు ముఖం మీద ముడతలు ఉంటాయి, ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. బాధపడినప్పుడు ఎలా ఉంటుంది, నవ్వినప్పుడు ఎలా ఉంటుంది, సంతోషం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటూ మేకప్ వేసుకున్నాను నేను అని తను సొంతంగా మేకప్ వేసుకున్నాడు. తనకి బెస్ట్ యాక్టర్ వచ్చింది. అరే బెస్ట్ యాక్టర్ రావడానికి నువ్వేరే కారణం. ఈ ప్రైజ్ వాళ్ళు అద్దం దువ్వెన ఇచ్చారు, మరి ఒంగోలు నాన్నగారికి చూపించాలి కదా నీకు, అందుకని ఈ ప్రైజ్ మన ఇద్దరం చెరువుకి తీసుకుందామని నాకు ఇవ్వడం జరిగింది. అతనిలో అంత మెచ్యూరిటీ ఉండేది చిన్న వయసులోనే. ముఖ కవళికలు, కళామకి తల్లికి ముద్దు బిడ్డ, ఇలాంటి పదాలను వాడేవాడు చిన్నప్పుడు. ఇవాళ మీ ద్వారా నా బాల్యమిత్రుడు, ప్రియమిత్రుడు, ఆప్తమిత్రుడు శంకర్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం నాకు చాలా ఆనందంగా ఉంది.